గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీవేద డిఫెన్స్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ భాగంగా ఏప్రిల్ మంత్ మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాము. ఈరోజు నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇది మీకు రెండు భాగాలు చెప్తున్నాను. అంటే ఒకే రోజు మీకు కంప్లీట్ మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి అది మీకు చాలా బర్డెన్గా ఉంటుంది ఒకేసారి చెప్తే మీరు గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి ఈరోజు ఒక క్లాసు, నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకో క్లాస్ కూడా చెప్దాము. ఈరోజు పార్ట్ వన్ అనుకోండి. సో ఫస్ట్ మీ అందరికీ దిశ యాక్ట్ తెలుసా చెప్పండి ఎవరైనా. ఓకే, మనకి మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మన వైస్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పాను? సిపి రాధాకృష్ణన్. ఆయన రీసెంట్గా ఏం చేస్తారంటే న్యాయ సేతు ఏ చాట్ బోర్డ్ చూడండి. న్యాయ సేతు ఏ చాట్ బోర్డ్. ఏ చాట్ బోర్డ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి వాయిస్, ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కేర్ ఉంది, మీరు యూజువల్ కాల్ చేసి మాకు ఈ సమస్య ఉందండి అని చెప్తారు కదా. సో అలా చాట్ బోట్ అంటే మనం మెసేజ్ చేస్తాం అనమాట, మాకు ఈ ప్రాబ్లం ఉంది. సో మెసెంజర్, ఆన్లైన్ మెసెంజర్ అంటే మనిషి ఎవరో ఉండరు, ఒక ఏతోనే అది ఈజీగా రిప్లై ఇస్తూ ఉంటుంది. మెసెంజర్. సో ఏ చాట్ బోట్. సో అది గుర్తుపెట్టుకోండి. న్యాయ సేతు. న్యాయ సేతు అంటే, సేతు అంటే చెప్పండి ఎవరన్నా. సేతు అంటే బ్రిడ్జ్. సో న్యాయ సేతు మనకి న్యాయానికి మధ్య బ్రిడ్జ్ అనమాట. సో ఏ చాట్ బోట్ ఏమవుతుంది, న్యాయ సేతు అనే యాప్ ఏంటంటే ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఏవైనా మనకున్న రైట్స్ ఉంటాయి, యూజువల్గా మనకు ఏమైనా ప్రాబ్లం ఉంది, సో మనం దీని ద్వారా, ఈ దిశ ప్రోగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే అవగాహన కల్పించే బహుభాష ఏ చాట్ బోర్డ్ అంటే అన్ని లాంగ్వేజ్లో ఉంది. దీనికి ఏంటంటే మనం భాషని యూజ్ చేసాం. భాషని అనేది ట్రాన్స్లేటర్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్రాన్స్లేటర్ భాషని యూజ్ చేసి మనకి ఏ లాంగ్వేజ్లో కాదు. అందరూ కూడా ఇంగ్లీష్ రాదు, కొంతమంది తెలుగు వచ్చు, తెలుగు వాళ్ళకి తెలుగులో కమ్యూనికేట్ అవ్వాలి, తమిళ వాళ్ళు అలా. సో ప్రతి ఒక్కరికి బహుభాష అంటే మల్టీ లాంగ్వేజ్ ఏ చాట్ బోర్డ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు? వైస్ ప్రెసిడెంట్. ఎక్కడ? విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ. సో ప్లేస్, వైస్ ప్రెసిడెంట్, న్యాయ సేతు ఏ చాట్ బోర్డ్, ఈ 3 పాయింట్స్. మీకు ఇంకా కావాలంటే భాషని ఎక్స్ట్రాగా, భాషని అనేది ట్రాన్స్లేటర్. మీరు ఆల్రెడీ రాశారు, ఓకే కదా. ఈరోజు 50 స్లైడ్స్ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా అవ్వాలి మనకి. ఒడిస్సాలో కోల్ టు అమ్మోనియం నైట్రేట్. సో యాక్చువల్లీ అమ్మోనియం నైట్రేట్ ఎవరెవరి మధ్య జరిగింది? బీజీసీఎల్ అంటే ఎవరికైనా తెలుసా? బీసీజీసీఎల్. ఇది యాక్చువల్ ఏంటంటే భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్ లిమిటెడ్. ఓకే, మొత్తం రాయట్లేదు నేను, రాసుకోండి. భారత్ కోల్ గ్యాసిఫికేషన్ కెమికల్ లిమిటెడ్ సో వీటి మధ్య ఏంటి? లీజింగ్ ఒప్పందం కుదిరింది. ఏంటి లీజింగ్ ఒప్పందం? లీజింగ్ అంటే ఏంటి? మైన్స్, మహానది కోల్ఫీల్డ్ మైన్స్, ఒరిస్సాలో ఉన్న మహానది కోల్ఫీల్డ్ మైన్స్ వాళ్ళకి వీళ్ళు లీజ్ ఇచ్చారనమాట. చూడండి, మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాస్తాను. కోల్ గ్యాసిఫికేషన్ పద్ధతిలో అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేయబడుతుంది. అమ్మోనియం నైట్రేట్ అనేది ఏంటిది? కెమికల్. సో మన ఇండియాకి కెమికల్స్ కావాలి, చాలా కెమికల్స్ కావాలి, మనం అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ లీజ్ వల్ల ఏమవుతుందంటే మన ఇండియాలోనే, విత్ ఇన్ ఇండియాలోనే అమ్మోనియం నైట్రేట్ అనేది ఒడిస్సాలోనే మనకి తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ? లఖన్పూర్. సో ఇంగ్లీష్లో కూడా ఇక్కడ రాసి చూడండి, లఖన్పూర్, ఒడిస్సా. రాసుకున్నారు ఆల్రెడీ మీరు, ముందుగానే రాసుకోలేని వాళ్ళు రాసుకోండి.
యాక్చువల్గా ఇక్కడ మినిస్టర్ ఎవరైనా ఉండాలంటే ఏం చెప్తారు యూజువల్గా, మనం ఈ కోల్డ్ ఫీల్డ్ చూసి మైనింగ్ చూసి అనుకుంటాం మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అండర్లో జరిగింది అనుకుంటాం. కానీ యాక్చువల్ ఇక్కడ మనకి కెమికల్ ఎక్స్ట్రాక్షన్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్. ఓకే, సో మీకు ఎగ్జామ్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అంటే మరీ డెప్త్గా ఇవ్వాలంటే ఏ మినిస్టర్ దీనికి రెస్పాన్సిబుల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్. డెప్త్గా క్వశ్చన్స్ అడిగితే ఇది కూడా వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ వాళ్ళ అండర్లో జరిగింది ఆ డిపార్ట్మెంట్. మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఎక్కడ? ఒరిస్సా. బీసీజీఎల్ ఇది యాక్చువల్లీ ఏంటంటే మీకు బీపీసీఎల్ బీపీసీఎల్ సబ్సిడరీ అనమాట. కాదు ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సారీ ఒక్క నిమిషం, ఇది మీకు చెప్తాను. నేను చెప్తాను. ఇండియన్ కోల్ కార్పొరేషన్, కోల్ ఇండియా. రాసుకున్నారు అందరూ? కోల్ ఇండియా లిమిటెడ్ అండర్లో సబ్సిడరీ. ఇది మీకు అంత అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మినిస్టర్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్. మనకి రోడ్వే మినిస్టర్ ఎవరు ఐడియా ఉంది ఎవరికైనా? రహదారులు సెంట్రల్ మినిస్టర్ జేపీ నడ్డా. సో దీనికి కూడా జేపీ నడ్డా గారే. జేపీ నడ్డా. ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఐ మీన్ రైటింగ్ కానీ ఏమైనా అర్థం కాకపోతే ప్రాపర్ రాస్తాను. స్లైడ్లో ఖాళీ లేదా రాస్తాను. ఓకే కదా ఇది? కర్సాతి పోర్టల్. కర్సాతి చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇమేజ్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట ఇది. ఎందుకు కర్సాతి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్. మనం ఎంప్లాయీస్ ఉంటారు, లేదా మీరు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీకు ఒక కంపెనీ ఉంది, ఈ రెండు ఏం చేయాలి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఈ కర్సాతి పోర్టల్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ లాంచ్ కర్సాతి. సో మీరు గుర్తుపెట్టుకోండి, కర్సాతి అంటే రిలేటెడ్ 4 ఆప్షన్లు ఇస్తాడు, ట్యాక్స్ రిలేటెడ్ అలాగని చెప్పి. సో మీకు అది డైరెక్ట్ క్వశ్చన్ అయితే అలా వస్తుంది. దీనికి కూడా ఏ అసిస్టెంట్, ప్రతి దాంట్లోనే ఏ ఉందో చూడండి మీరు. మనకి లీగల్ సెల్లో ఉంటుంది, అలాగే ఇప్పుడు మనకి ఏ అనేది ఒక మీడియేటర్, మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది అన్నిటికీ. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విభాగం తెచ్చింది. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరమ్మా? మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్. కర్సాతి పోర్టల్ అనగానే మీకు డైరెక్ట్గా ఏంటిది? ట్యాక్స్ రిలేటెడ్ సెంట్రల్ సిబిడిటి గుర్తు రావాలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ సిబిడిటి మీకు ఇంకా అడిషన్ 1964లో మనకి
ఏర్పాటైంది. ఎక్కడ? న్యూఢిల్లీ. 1964 న్యూఢిల్లీ. ఇవి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు స్టాటిక్ జీకేలో వస్తాయి ఇవన్నీ. మీకు ఇది ఇక్కడ యాక్చువల్ కరెంట్ అఫైర్స్ అవసరం లేదు, కానీ మీకు కరెంట్ అఫైర్స్ తో పాటు స్టాటిక్ జీకే కవర్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇవన్నీ ఏ బోర్డ్స్ ఉన్నాయి, ఏ వింగ్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రతిదీ మీరు సపరేట్ చదువుకోవాలి యాక్చువల్గా అయితే. కానీ నేను ఏం చేస్తాను, మీకు కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడే ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అందుకే ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్ ఇలా 1964 సిబిడిటి ఇప్పుడు ఫామ్ అయింది. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంతే. ఓకేనా? మైక్రోసాఫ్ట్ ఏఐ స్కిల్ సెంటర్, చండీగఢ్ యూనివర్సిటీ. ఎక్కడుందమ్మా చండీగఢ్? చెప్తారా ఎవరైనా? జాగ్రఫీ క్లాస్ అవుతుందా? చండీగఢ్ తెలుసా ఎవరికైనా? చండీగఢ్ ఎక్కడుందో? ఏ స్టేట్ క్యాపిటల్? పంజాబ్, హర్యానా. పంజాబ్కి హర్యానాకి కామన్ క్యాపిటల్. ఓకే, రెండు స్టేట్లకి, పంజాబ్, హర్యానా. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఏఐ స్కిల్ ఈ సెంటర్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే మొహాలి. మొహాలి ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. చండీగఢ్ యూనివర్సిటీ మొహాలీలో ఇది ఏర్పాటైంది, మొహాలి క్యాంపస్. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. యా కరెక్ట్, ధర్మేంద్ర ప్రధాన్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే మీకు ఈరోజు క్లాస్లో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి మినిస్టర్ కూడా నేను చెప్పడం, అంటే రిలేటెడ్ మినిస్టర్స్ అన్ని నేను చెప్తాను. దానివల్ల మీకు కొంచెం సబ్జెక్ట్ కవర్ అయిపోద్ది జీకే. దేనికి ఇది? డిజిటల్ నైపుణ్యాలు, డిజిటల్ స్కిల్స్. ఓకే, డిజిటల్ లిటరసీ అండ్ ఎంప్లాయ్మెంట్ పెంచడం కోసం. అమ్మ తెలుగు మీడియం వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? మీరు ఒకళ్ళు తెలుగు మీడియం కదా? నువ్వు తెలుగు మీడియం అంటే ఏమైనా అర్థం కాకపోతే, ఒకవేళ ఎక్కువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారని కొంచెం వర్డ్స్ అవి అందులో యూజ్ చేస్తున్నాను, అర్థం కాకపోతే అడగండి సార్. ఓకే కదా? కర్మయోగి సాధన సప్తా 2026 ఎక్కడేది? యాక్చువల్ కర్మయోగి సాధన అంటే ఎవరి కోసం అంటే సివిల్ సర్వెంట్స్, అంటే ఐఏఎస్ కలెక్టర్స్ ఉన్నారు కదమ్మా, వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచడం కోసం. వాళ్ళ స్కిల్స్ పెంచడం అంటే ఇప్పుడు మనం జాబ్కి వచ్చేసాము, ఇప్పుడు ఏ వచ్చింది, అడిషనల్గా చాలా చేంజెస్ వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. సో వాళ్ళందరి యొక్క స్కిల్స్ పెంచడం కోసం ఈ కర్మయోగి సాధన అనేది సాధన సప్తాహ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఎవరు? మోడీ, నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2020లోనే చేశారు ఇది.
సారీ 21, 5 years అయింది కదా. ట్వంటీనమ్మా. నరేంద్ర మోడీ గారు ఇమేజ్లో మీకు ఉంది 2 September 2020 మిషన్ కర్మయోగి. ఓకే కదా. జస్ట్ ఏంటి కర్మయోగి అని యూజువల్ అడుగుతారు మిమ్మల్ని, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్కా, లేదా ఇలా సివిల్ సర్వెంట్ స్కిల్ డెవలప్మెంట్కా, లేదా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్కిల్ డెవలప్మెంట్ అలాగని అడుగుతారు. మీరు ఆప్షన్స్ ఏం సెలెక్ట్ చేస్తారు? సివిల్ సర్వెంట్స్. సో అదే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి. మనం చదివేటప్పుడు ఎలా ఇస్తారు ఏంటనేది ఆలోచిస్తే మీకు ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఎన్సీఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు. ఓకే చూడండి, డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? అటానమస్ యూనివర్సిటీ అంటే మనకి వాళ్ళ పేపర్ ఖర్చును, నెక్స్ట్ మీకు ఐడియా ఉందో లేదో, వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళకి స్వతంత్రత అంటే వాళ్ళకి అటానమస్గా ఇచ్చేసారనమాట. సో యూజీసీ ఏంటిది చెప్తారు? యూజీసీ సెపరేషన్ ఎవరైనా? యూనియన్ గ్రాంట్స్ కమిషన్. ఎన్సీఆర్టీకి డీమ్డ్ ఇది పాయింట్ ఎలా గుర్తుపెట్టుకుని సరిపోతుంది, ఇంతకు మించి అవసరం లేదు. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆల్రెడీ మీకు చెప్పేసి ఎందుకు ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే మిషన్ మిత్ర. అమ్మ మిషన్ మిత్ర యాక్చువల్గా గగన్యాన్ ఐడియా ఉంది మీ ఎవరికైనా? గగన్యాన్ అంటే ఇప్పుడు మనం స్పేస్లోకి మిసైల్ రాకెట్లు పంపిస్తున్నాం, స్పేస్ వెహికల్స్ పంపిస్తున్నాం, కానీ ఎవరు కూడా మనిషి లేకుండా అంటే అన్మ్యాన్డ్ పంపిస్తున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు మ్యాన్డ్ అంటే మనుషులు దాంట్లో వెళ్తారన్నమాట, స్పేస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఏ కంట్రీస్ ఇలాగా మనుషులు స్పేస్లో పంపించే చెప్పండి? యుఎస్, ఇంకా రష్యా, చైనా. ఈ 3 కంట్రీలు కూడా స్పేస్లోకి మనుషులు పంపించాయి, మిగిలిన ఏ కంట్రీ కూడా సాధించలేదు. మనం కూడా ఇది 2025కి టార్గెట్ పెట్టుకున్నాం యాక్చువల్గా, కానీ చేయలేకపోయాం. అంటే ఇంకా మన టెక్నికల్గా ఇంకా సరిపోలేదు. దాని తర్వాత ఏమైంది? 2027 ఫస్ట్ క్వార్టర్లోకి పంపించాలని టార్గెట్ పెట్టుకున్నాం స్పేస్లోకి. సో దానిలో భాగంగా వీళ్ళకి లడాఖ్లో మిషన్ మిత్ర. ఏంటిది లడాక్? ఎక్కడుంది లడాక్? ఇది ఇప్పుడు యూటీ, మన స్టేట్ కూడా కాదు, ఒక యూటీ కింద ఉంది. సో అందులో అక్కడే ఎందుకు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు చెప్తారా ఎవరన్నా? అక్కడే ఎందుకు? లడాఖ్లోనే ఎందుకు? మనకి చాలా స్టేట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, లడాఖ్లోనే ఎందుకు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఏంటంటే లడాక్ చాలా ఎత్తైన ప్రదేశం, మనకి తెలుసు కదా, హిమాలయస్ చాలా ఎత్తుగా ఉంటాయి, ఆల్మోస్ట్ 5000 to 6000 మీటర్స్ యావరేజ్ హైట్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ చాలా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది పీల్చుకోవడం. సో అలాంటి ప్లేస్ లో అయితే ట్రైనింగ్ ఇవ్వడానికి బాగుంటుందని లడాఖ్లో ఇచ్చారు. సో మీరు గుర్తు పెట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నేను.
వై లడాక్ అనేది గుర్తు పెట్టుకోవడానికి. సో మిషన్ మిత్ర ఎక్కడ? లడాక్. ఇస్రో ఎబ్రివేషన్ చెప్పండి. ఇస్రో యాక్చువల్లీ ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఓకే, ఇస్రోకి ఎబ్రివేషన్ కాదు ఇది. లడాక్ లో ఉందని చెప్పాను ఇక్కడ. ఇస్రో అడిగితే మీరు హ్యూమన్ స్పేస్, ఇది దీని ఎబ్రివేషన్ కాదమ్మా, ఇది లడాక్ లో ఉన్నది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో వాడితే ఒక వింగ్ ఇది. ఓకే, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది ఇస్రో వింగ్, ఒక వింగ్, అది లడాక్ లో ఉంది. సో అక్కడ ఇచ్చారు. సో ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎవరు చెప్తారు? ఎక్కడ ఇస్రో హెడ్ క్వార్టర్స్? బెంగళూరు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది శ్రీహరికోట అనుకుంటారు. శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్, వన్ ఆఫ్ ది లాంచింగ్ స్టేషన్. ఓకే, మీరు న్యూస్ చూసి శ్రీహరికోట నుంచి రాకెట్ శాటిలైట్ వెహికల్ లాంచ్ చేసాము. సో యూజువల్గా ఆప్షన్స్ లో ఖచ్చితంగా శ్రీహరికోట ఇస్తాడు, తిరువనంతపురం ఇస్తాడు, ఇంకొక తమిళనాడు ఏదో చెన్నై ఇవ్వచ్చు. మీరు ఏం చేస్తారు? ఆటోమేటిక్ బెంగళూరు కూడా ఇస్తాడు. మీరు ఏంటంటే శ్రీహరికోట పెడేస్తారు చాలా మంది, తెలియని వాళ్ళు అయితే. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని బెంగళూరులో ఏంటంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడి నుంచే మొత్తం సిస్టంలో శాటిలైట్ డేటాను మొత్తం అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఓకే, దీనికి మినిస్టర్ ఎవరో చెప్తారా? స్పేస్ మినిస్టర్ ఆఫ్ స్పేస్ ఎవరి అండర్లో ఉంది? మన పిఎం నరేంద్ర మోడీ గారు అండర్లోనే ఉంది. ఓకే, చూడండి, ఎప్పుడైనా మోస్ట్లీ చంద్రయాన్ ఇలా లాంచింగ్ అప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఉంటారు. సో మనకి అలా గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్పేస్ ఎవరి అండర్లో ఉంది? నరేంద్ర మోడీ గారు అండర్లో ఉంది. పిఎంఏ పెట్టుకున్నారు. బయోనెస్ట్, BIRAC. యాక్చువల్లీ ఇక్కడ ఓకే, బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మినిస్టర్ డైరెక్ట్ మీకు మెన్షన్ చేస్తాం. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేటెడ్ ద బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఎక్కడ? మీద మైసూర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మైసూర్. ఏంటిది అసలే? దేనికిది బయోనెస్ట్, BIRC? యాక్చువల్లీ దేనికంటే కొత్త స్టార్టప్లు. చాలా మంది ఇప్పుడు స్టార్టప్స్ అంటే ఐడియా ఉందా మీకు? కొత్తగా మీరు బిజినెస్ పెట్టాలనుకున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు లేదా ఒకరు కూడా ఒక స్టార్టప్ పెట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అత్యాధునిక, అంటే వాళ్ళకి అన్ని యొక్క సదుపాయాలు, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మెంటర్షిప్ ఇవ్వడానికి ఇది బిల్డ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఏంటి? బయోనెస్ట్ అంటే మీకు ఫుడ్ ఇండస్ట్రీ అమ్మేది, ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్. ఓకే, మనకి చాలా స్టార్టప్లు వస్తాయి. లైక్ ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, కొత్తగా ఇంకొకరు బయో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు స్టూడెంట్ ఉంటారు, వాళ్ళకి స్టార్టప్ పెట్టాలనుకున్నప్పుడు వీళ్ళు అప్రోచ్ అయితే వీళ్ళు గైడ్ చేస్తారనమాట. సో మీరు ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం వీళ్ళు మెంటర్షిప్ ఇస్తారు. ఓకే, జితేంద్ర సింగ్ గుర్తుపెట్టుకోండి. ఆగనా? మళ్ళీ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటి అంటే, ఇంక్యుబేషన్ అంటే మీకు ఐడియా ఉందా? మీరు ఆల్ సైన్స్ స్టూడెంట్లు అయితే అక్కడి నుంచి పురుడు పోసుకోవడం అంటారు కదా స్టార్టప్స్ కి. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం అన్ని స్టార్టప్స్ కి. సో అది ఇంక్యుబేషన్ అంటారు. మన తెలుగులో కూడా అదే, ఐ మీన్ తెలుగులో ప్రాపర్ వర్డ్ నాకు తెలియలేదు.
చూడండి, మైసూర్ సిఎఫ్టిఆర్ఐ అంటే ఏంటంటే సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ సెంటర్ అనమాట. అది అక్కడ మైసూర్లో ఉంది. టెస్టింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? మీరు అయిపోయిందంటే చెప్పండి అమ్మా, ఎవరొకరు అయిపోయిందంటే. చూడండి, జోంగ్ ట్రైబ్ జోంగ్ ట్రైబ్ యాక్టివిజం అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజెస్. సో ఎవరు అసలు యాక్చువల్గా ట్రైబ్స్లోనే ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతాయి. ఇప్పుడు మనం చాలా మారిపోయాం. మన పూర్వకాలం ఏంటంటే అమ్మమ్మల వాళ్ళకి జరిగేవి, ఇప్పుడు ట్రైబ్స్లో జరుగుతూ ఉంటాయి. అందులో ఒరిస్సాలోని జోవాంగ్ ట్రైబ్. ఈ జోవాంగ్ ట్రైబ్ అనేది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కాబట్టి అది ఎక్కడ, ఏ స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఒడిస్సాలో పీవీటీజీ, పర్టికులర్ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే వాళ్ళు చాలా ఇంకా సున్నితత్వంగా ఉంటారు. అంటే వాళ్ళతో ప్రస్తుతం సమాజంలో వాళ్ళకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉండవు. వాళ్ళ యొక్క పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారాలు ఇంకా పాటిస్తూ ఉంటారు. అలాంటి ఒక 16 ఏళ్ల అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళకి అగెనిస్ట్ గా బాల్య వివాహాలపై పోరాటం చేసింది. చూడండి, 62 ట్రైబ్స్ లో 13 ట్రైబ్స్ పీవీటీజీస్ ఉన్నాయి. అందులో జోవాంగ్ ట్రైబ్ అనేది ఒకటి. సో జోవాంగ్ ట్రైబ్ ఎక్కడ అంటే ఒరిస్సా, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ అమ్మాయి దేని గురించి? చైల్డ్ హెల్త్, చైల్డ్ మ్యారేజ్. సో చైల్డ్ మ్యారేజ్ జరగకూడదని, చైల్డ్ హెల్త్ బాగుండాలని పోరాటం చేస్తుంది. ఓకే, 2 పాయింట్లు. అలీగర్ ఫస్ట్. చూడండి, మీకు ఏదైనా ఫస్ట్ అని ఉంటే ఆటోమేటిక్గా మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లాక్ మ్యూజియం అలీగర్. ఎక్కడ అలీగర్? యూపీ. ఓకే, 1870 నుంచి తాళాల పరిశ్రమ, అంటే కీస్ ఎక్కువ తయారు చేస్తారు అక్కడ. సో అందువల్ల మ్యూజియం కూడా అక్కడ పెట్టారు. అంటే పాత కాలం నుంచి ఉన్న అన్ని తాళాలకు సంబంధించిన అన్ని కూడా తాళానగరిగా ఫేమస్ చెందింది అలీగర్. ఓకే, మీకు గుర్తు పెట్టుకోవడానికి ఇవన్నీ. వీళ్ళు ఏంటంటే వాళ్ళ తాతల కాలం నుంచి అదే పరిశ్రమలో ఉన్నారు చాలా వరకు. సో అక్కడ ఒక మ్యూజియం పెట్టారు ఫస్ట్. చూడండి, ఇమేజ్ కూడా పెట్టాను. ఓకే, మీకు 10 గంటలకి జాగ్రఫీ క్లాస్ ఉందా? ఎలా ఉంది జాగ్రఫీ క్లాస్? ఎలా చెప్తున్నారు సార్? బాగా చెప్తున్నారా? అంటే రోజు మొత్తం వింటున్నారు కదా, మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా లేదా? లైక్ ఎలా రోజు మొత్తం వింటున్నారు కదా, బాగా. ఓకే, జస్ట్ 2 పాయింట్ రాసుకొని సరిపోద్ది. తాళానగరిగా ఫేమస్ చెందింది అలీగర్, యూపీలో ఉంది. అక్కడ మొట్టమొదటి తాళాల మ్యూజియం, లాక్ మ్యూజియం. ఓకే, సో ఇక్కడ 2 స్టేట్స్. కొచ్చిన్ పోర్ట్ అంటే చూడండి, సంపన్ పెన్షన్ ప్యాక్ట్ సైన్ ఇన్ గోవా. ఎవరెవరికి జరిగింది? కొచ్చిన్ పోర్ట్ అథారిటీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ గోవా. దేనికి ఇది? డిజిటల్ సిస్టమ్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్. ఇది కేంద్ర టెలికమ్యూనికేషన్. ఎవరమ్మా కేంద్ర టెలికమ్యూనికేషన్? మొన్న చెప్పాను కదా, ఎవరు చెప్పండి?
మొన్న ఒక 3 మినిస్టర్స్ ఒకరి దగ్గర నేను చెప్పాను కదా, ఎవరు చెప్పండి? మినిస్టర్ ఆఫ్ ఐటీ బ్రాడ్కాస్టింగ్, ఫస్ట్ డెమో క్లాస్లో. మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఎవరు? అశ్విని వైష్ణవ్. ఆయనే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కూడా ఆయనే, బ్రాడ్కాస్టింగ్ ఆయనే. ఓకే, ఓకేనామ్మా, రాసుకున్నారా? మీకు డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయిన కానీ నుంచి ఇంకా ప్రాపర్గా ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి టైం ఎక్కువ లేదు, మనం తక్కువ టైంలో ఒక మంత్ మొత్తం కవర్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మీకు జూన్ నుంచి ఏం చేస్తాం అంటే ప్రతిరోజు ముందు రోజు అయింది ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ అఫైర్స్ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ దాని బ్యాక్గ్రౌండ్ అంతా డిస్కస్ చేయొచ్చు. సో మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మీరు బిట్స్ ఎక్కడ పోకూడదు, మీకు ప్రతి కాన్సెప్ట్ తెలియాలని చెప్పి మొత్తం ప్రెజెంటేషన్ పెట్టేస్తాం. ప్రాజెక్ట్ చేతక్ అమ్మ, బీఆర్ఓ చెప్పాను కదా మనం. బీఆర్ఓ ఏంటి? బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అది ఏం చేస్తుంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్? సరిహద్దు ప్రాంతాల్లో రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. సరిహద్దు ప్రాంతాల్లో బౌండరీస్ దగ్గర మన ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ గాను చూడండి, బెక్నే రాజస్థాన్ లో ఆర్గనైజ్ చేస్తారు. ఏంటంటే రాజస్థాన్, పంజాబ్, నెక్స్ట్ గుజరాత్. సో ఇవి ఉత్తర గుజరాత్ అంటే స్పెసిఫిక్ గా చెప్పాం కానీ, బట్ గుజరాత్ ఓకే. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఇవి దేంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి? ఏ కంట్రీతో బార్డర్ షేర్ చేసుకున్నాయి? పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకున్నాయి. సో మనకి ఎక్కువ వలనరబుల్ బార్డర్ కూడా అదే. సో అక్కడ రోడ్లు నిర్మించాలి అలాగని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1980. ఓకే, 1980లో ప్రాజెక్ట్ చేతక్ స్టార్ట్ చేశారు బీఆర్ఓ. సో 47 ఇయర్స్ అయ్యింది అనమాట స్టార్ట్ అయ్యి. జస్ట్ మీకు ఇది ఒక స్టాటిక్ జీకే కింద కూడా హెల్ప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ అవుట్లైన్స్ రాసుకున్నామా. ప్రాజెక్ట్ చేతక్ 1980. ఓకే, బీఆర్ఓ ఎక్కడ? ఏ స్టేట్స్? రాజస్థాన్, పంజాబ్, గుజరాత్. నెక్స్ట్ మళ్ళీ దీని గురించి చెప్తాను. ఐ మీన్ దీని గురించి చెప్తాను. మీకు ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మనకి ఏంటంటే మొత్తం 4000 km ఉంది. ఈ 4000 km లో మనకి ఏంటంటే 214 km అంటే 214 km డిచ్ కమ్ బండ్ డిఫెన్స్ నియర్ హై రిస్క్ జోన్స్. సో కొన్ని జోన్స్ మనకి ఎక్కువ పాకిస్తాన్ లో టెర్రరిస్టులు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఫెన్సింగ్ కట్ చేసుకుని వచ్చేయడానికి చూస్తారు. లేదు, యుద్ధం జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఎలాంటి ప్లేస్ ఉన్నాయి, అవి హై రిస్క్ జోన్స్ అంటారు వీటిని. సో వార్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈజీగా ఇండియాకి యాక్సెస్ ఉన్న జోన్స్ కూడా మనం హై రిస్క్ జోన్స్ కింద తీసుకుంటాం. ఇలాంటి జోన్స్ లో డిచ్ కమ్ బండ్ అంటే చూడండి, ఇక్కడ కాలువ తవ్వారు, కాలువ దాని పక్కనే ఇలా ఎత్తుగా మట్టి వేశారు. సో ఇక్కడ ఏమవుద్ది, ఏదైనా ఇప్పుడు వాళ్ళ వెపన్స్ వచ్చే వెహికల్స్, ఆర్మీ వెహికల్స్ వస్తాయి. ఆర్మీ వెహికల్స్ నార్మల్ గా రోడ్డు ఉంటే వచ్చేస్తాయి.
కానీ ఇలా ఉండడం వల్ల ఏమవుతాయి, రాలేవు. సో ఈ మెథడ్ వల్ల మనకి ఈ మెథడ్ దీన్ని డిచ్కమ్ బండ్ అంటారనమాట. సో అలా 214 కిలోమీటర్లు ఆర్మీ వాళ్ళు తవ్వారు ప్రాజెక్ట్ చేతకలో భాగంగా. ఓకే, అర్థమైంది మీకు? అంటే ఇలా చెప్తే మీకు ఏంటంటే గుర్తుంటుంది, ఫొటోస్ చూస్తారు, ఇది ఏంటన్నది మీకు అర్థం అవుతుంది. సో బిట్ వచ్చే కానీ మీకు కొంచెం గుర్తు వస్తుంది, మీకు రీకలెక్ట్ చేసుకుంటారు వాట్ ఈజ్ వాట్ అన్నది. చూడండి, మోటో ఉంది, చేతక్ ప్రయత్నం దేశ అభివృద్ధి, చేతక్ ఎఫర్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. ఓకే, అది చేతక్ మోటో. ఇది అర్థమైందా, డిచ్కమ్ బండ్ అనేది ఎందుకు అన్నది? మీకు ఏమైనా మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఇలాంటివి రావచ్చు. సో అలాంటి ఏరియాస్లో ఎవరు కూడా ఈజీగా యాక్సెస్ అవ్వకుండా ఇలా చేస్తారు, బార్డర్లో ఇలా చేశారు. ఇక్కడ చూడండి ఆర్మీ వాళ్ళు. ఓకేనా? శాంతి బిల్. దేనికన్నా శాంతి బిల్ చదవ, మీరు చెప్పండి. అటామిక్ ఎనర్జీ యాక్ట్, అటామిక్ ఎనర్జీ 1962ని రద్దు చేసింది. కొత్తగా 2047 మనకి ఏంటంటే 100 గిగావాట్స్, ఇది ఇంపార్టెంట్ అమ్మ బిట్. వికసిత్ భారత్ 2047లో 100 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ ఉండాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ అనుకూలంగా అటామిక్ యాక్ట్ అనేది మనకు కొంచెం బ్యారియర్ అవుతుందని చెప్పి రద్దు చేసింది. సో దానికోసం ఇది రద్దు చేసి శాంతి బిల్ని ప్రవేశపెట్టింది, అది ఆమోదం కూడా పొందింది. ఓకే, మినిస్టర్ ఎవరు? ఎంఎన్ఆర్ఏ, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. ఇది టార్గెట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. 100 గిగావాట్స్. ఇది కూడా ఒక బిట్లో ఒక పార్ట్. ఐ మీన్ మనం మీకు స్టేట్మెంట్స్ వచ్చాయి కదా, ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ 100 కాకుండా 50 అన్నాడు అనుకోండి, మీకు అది రాంగ్. ఖచ్చితంగా లైన్ గుర్తుండాలి. సో 100 అని ఉంటేనే కరెక్ట్గా ఆన్సర్. అది దేనికి? అణుశక్తి సామర్థ్యం, అటామిక్ ఎనర్జీ. శాంతి వైబ్రేషన్ చెప్తాను, ఇక్కడ రాస్తానమ్మా. సస్టైనబుల్ హార్నెసింగ్, యాక్చువల్లీ మోస్ట్లీ అవసరం లేదు. బై మీకు ఏదైనా ఒకవేళ ఇది కూడా బిట్ ఇచ్చారని మీరు పెట్టకుండా ఉండకూడదు, అందుకు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాను. అడ్వాన్స్డ్, చూడండి హెచ్, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ఐ అంటే ఇండియా, శాంతి ఏంటంటే సస్టైనబుల్, హార్నెసింగ్, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. గుర్తుపెట్టుకుని, అంటే మీకు కొంచెం గుర్తున్నా, ఐ అంటే ఇండియా, టీ అంటే ట్రాన్స్ఫార్మర్, ఎన్ అంటే న్యూక్లియర్, సో అడ్వాన్స్డ్. సో మీకు ఎబ్రేషన్ ఒకవేళ ఇచ్చాడంటే పెట్టేయచ్చు.
ఓకేనా? నేను మిస్ చేశారా రాసుకోండి. అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేది 1962 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అటామిక్ శాంతి బిల్లు 2025. ఓకే. కోర్టు తీర్పుల్లో ఏ వినియోగంపై గుజరాత్ హైకోర్టు నిషేధం. చూడండి, ఏ వచ్చేసి చాలా హెల్ప్ అవుతుంది. అలా అని చెప్పి ఏ మీద డిపెండ్ అయితే ఏమవుద్ది? ఏ చాలా మిస్టేక్స్ చేస్తుంది, మనకు తెలియదు కదా. అది మొత్తం ఒక ఆల్గరిథం, మనం తయారు చేసిన ఆల్గరిథం మీద అంతా. సో కొంతమంది ఇప్పుడు జడ్జెస్ ఏం చేస్తారంటే వాళ్ళకి 100 పేజీలు 200 పేజీలు 500 పేజెస్ కూడా ఉంటాయి కొన్ని కేసెస్. అంత పేజెస్ వాళ్ళు చదవలేరు. సో వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే పీడిఎఫ్ ఇచ్చేసి ఏఐకి ఇందులో ఏంటి కేసు యొక్క సమ్మరీ తీసుకుంటారు. సో అప్పుడు పీడిఎఫ్ రాంగ్, ఏ అనేది ఏం చేస్తుంది, రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసింది అనుకోండి. సో న్యాయం జరగాల్సిన వాళ్ళకి అన్యాయం, అన్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరిగితే ఏమవుద్ది? సో అందుకు ఏం చేసింది గుజరాత్ హైకోర్టు అనేది, ఏ బ్యాన్ చేసింది. ఓకే. సో అదే జస్ట్ కోర్టు జడ్జిమెంట్స్లో ఏ బ్యాన్ చేసింది ఏ కోర్టు? గుజరాత్ హైకోర్టు. ఇది ఒకటే స్టేట్మెంట్. ఓకే. దీని మ్యాటర్ మీకు కిందనే రాశాను. సో ఎవరైనా ఇన్ కేసు ఏ యూజ్ చేస్తుంటే వాళ్ళే దానికి బాధ్యత వహించాలని చెప్పి కోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక లైన్ అమ్మా, ఒక లైన్ సరిపోతుంది మీకు. ఓకే. చూడండి, విండ్ పవర్ మనకి ఇయర్లో 6 GW న్యూ విండ్ పవర్ అనేది గ్రిడ్ కనెక్ట్ అయింది. గ్రిడ్ అంటే తెలుసు అందరికీ, మన భారతదేశం మొత్తం కూడా ఒక గ్రిడ్లో ఉంటుంది పవర్. దాని గ్రిడ్ అంటాం, పవర్ గ్రిడ్. మామూలు మీకు ఇది రాసుకోవాల్సిన పని లేదు. ఇది ఏంటంటే మన ఇండియా మొత్తానికి కూడా, ఈవెన్ ఢిల్లీ అనుకోండి, ఇది ముంబై అనుకోండి, కోల్కతా, ఓకే, ఇక్కడ బెంగళూరు సమ్వేర్, ఇది మొత్తం కూడా ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ డిమాండ్ తగ్గట్టు అక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటారు. జనరేట్ చేసిన వాళ్ళందరూ కూడా గ్రిడ్ కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం సోలార్ ప్లాంట్ పెట్టుకున్నాం అనుకోండి, మనమే ఇండివిజువల్ సోలార్ ప్లాంట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం జనరేట్ అయిన పవర్ గ్రిడ్ కనెక్ట్ చేసేస్తాం. ఈ గ్రిడ్లో వాడుకునే వాళ్ళందరూ కూడా గ్రిడ్కి వాడుకుంటూ ఉంటారు, గ్రిడ్ నుంచి తీసుకుని వాడుకుంటారు. జనరేట్ చేసిన వాళ్ళందరూ కూడా గ్రిడ్కే ఇస్తారు, అంటే ఒకటే కనెక్షన్. సో పవర్ జనరేట్ చేసిన వాళ్ళు దానికి ఇస్తారు, పవర్ యూజ్ చేసుకోవాలనుకున్న దాని నుంచి తీసుకుని యూజ్ చేసుకుంటారు. సో బ్యాలెన్స్డ్గా, ఇన్ కేసు ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఎక్కువ జనరేట్ అవుతుంది అనుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది గ్రిడ్. సో అది గ్రిడ్ అంటాం. అలా గ్రిడ్కి 6.05 GW కొత్తగా యాడ్ అయింది. సో టోటల్గా ఎంత ఉందమ్మా? 56 GW. ఎక్కువగా విండ్ పవర్ ఎవరెవరికి ఉంది? గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మన తమిళనాడు కూడా ఉంటుంది. తమిళనాడు కూడా విండ్ పవర్ బాగుంటుంది. సో ఇది ఇంపార్టెంట్, లైక్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి అయితే కనుక ఖచ్చితంగా ఈ బిట్ హెల్ప్ అవుతుంది. ఓకేనా? భారతీ ఎయిర్టెల్ని భారతీ ఎయిర్టెల్ అంటాము. సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ టెలికాం కింద చూడండి, 368 మిలియన్స్ అంటే ఎంతమ్మా?
మనకు ఓన్లీ ఇండియాలోనే లేదు యాక్చువల్గా ఇది. ఎయిర్టెల్ ఇప్పుడు ఆఫ్రికాలో కూడా ఉంటుంది, కొన్ని కంట్రీస్ అంటే మన యూరోప్లోని కూడా ఉంది. సో మన ఇండియా ఒకటే కాకుండా కంప్లీట్గా గ్లోబల్లో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఎయిర్టెల్. ఓకే, జస్ట్ ఆ పొజిషన్ రాసుకుని సరిపోద్ది. సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ టెలికామ్గా ఏది అవతరించిందో అడుగుతారు. జియో లేదా ఎయిర్టెల్, మనకి ఇంకా వేరే నెట్వర్క్ వోడాఫోన్ ఎలా చెప్తారు. మీరు సింపుల్గా ఆన్సర్ పెట్టండి. ఫస్ట్ మన ఇండియాది కాదు, ఏంటన్నది నాకు తెలియదు, కానీ ఇండియా అయితే కాదు. ఓకే, నేను చెక్ చేద్దాం. మొబైల్ ఉన్నాయా మీ దగ్గర ఎవరిదైనా? నేనే చెక్ చేస్తానులే, మీరు వాడద్దు. సో ఇలా మీరు ఇప్పుడు అడిగారు కదా ఫస్ట్ ఏంటి సార్ అలాగని చెప్పి. సో మీరు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కొన్నిసార్లు నేను చెప్పలేకపోవచ్చు. మీరే ఫస్ట్ ఏంటి సెకండ్ చూస్తే ఫస్ట్ ఏంటి, ఫస్ట్ చూస్తే సెకండ్ ఏంటి, లైక్ ఇలా ప్రతిదీ కూడా కొంచెం మీరు సెల్ఫ్గా తీసుకుంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. ఏటమ్మా? ఏదేది? ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ కంపెనీయా ఫస్ట్? ఏది? కాదు కాదు, వాళ్ళు వేరే చెప్తున్నారు అందుకు. ఫస్ట్ లార్జ్ ఏం కొట్టారు మీరు, ఎలా చెక్ చేశారు? చైనా మొబైల్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా చైనాలో. చైనా యాక్చువల్గా ఒకే ఒక్క కంపెనీ ఉంటుంది, ఒకటి రెండే ఉంటాయి వాళ్ళ దగ్గర, గవర్నమెంట్దే ఉంటుంది. వేరే కంపెనీ వాళ్ళు పెట్టుకో మళ్ళా ఉండదు కదా వాళ్ళకి, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. మేబీ ఖచ్చితంగా వాళ్ళదే అవుతుంది. సో చైనా మొబైల్ అంటమ్మా ఫస్ట్. ఓకే, మార్గన్ స్టాన్లీ అనేది చూడండి. మార్గన్ స్టాన్లీ ఐడియా ఉంది ఎవరికైనా ఆల్రెడీ చదివిన వాళ్ళకి? ఇది ఏం చేస్తుందంటే ఫైనాన్స్ అంటే రిపోర్ట్స్ చెప్తుంది అనమాట. గ్రోత్ రేట్ ఎలా ఉంది, ప్రపంచంలో అన్ని దేశాల యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉందని చెప్పి. సో ప్రజెంట్ మనకి ఏంటంటే 6.2 అంచనా వేసింది. జీడిపి అంచనా వేస్తుంది. చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 2027 కోసం 6.2గా ఉంటుందని చెప్పింది జీడిపి వృద్ధి రేట్. అంతే, ఒక పాయింట్. యాక్చువల్లీ ఫస్ట్ 6.5 అని చెప్పింది, 30 బేస్ పాయింట్స్ తగ్గించింది అనమాట. సో మీరు మీకు ఎకానమీ చెప్పినప్పుడు ఇవి మీకు అర్థం అవుతుంది, బేస్ పాయింట్స్ ఎలా అంటే ఈ టెర్మినాలజీ. చూడండి, త్రైమాస్ కంటే తెలుగులో త్రైమాస్ కంటే క్వార్టర్. ఓకే, క్వార్టర్లీ రిపోర్ట్స్. ఇంకా Q1 5.9. కానీ యాక్చువల్గా అయితే వీళ్ళు ఎలా చెప్పారు, కానీ మనది ఫైనాన్షియల్గా గ్రో అవుతుంది ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం. ఓకే, మీకు ఈ వర్డ్స్ అన్ని కొత్తగా అనిపిస్తాయి, కానీ వన్స్ మళ్ళీ మీరు కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు మళ్ళీ మార్గన్ స్టాన్లీ వస్తారు. సో ఆటోమేటిక్గా ఆల్రెడీ విన్నదే కదా అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం విన్నారు కాబట్టి మీరు కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది. అరే ప్రతిదీ ఏంట్రా బాబు, ఈ వర్డ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు చదివితే నెక్స్ట్ టైం మీకు చాలా ఈజీ ఉంటుంది.
మాజోగావ్ ఆరోగ్య సంపన్న గావ్. ఎక్కడ హెల్త్ స్కీమ్? మహారాష్ట్ర సీఎం ఎవరమ్మా? మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. చూడండి, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. ఇంతకు ముందు ఆయనే సీఎం కింద ఉండేవారు, మళ్ళీ చేంజ్ అయింది మహారాష్ట్రలో. ఏక్నాథ్ షిండే ముంబైలో ప్రారంభించారు. ఓకే, జస్ట్ ఇది ఇన్ కేస్ ఈ స్కీమ్ గురించి అడిగితే ఈ నేమ్ అడుగుతారు, ఏ స్టేట్ అలాగని చెప్పి. మహారాష్ట్ర. గ్రామస్తుల చెంతకి నాణ్యమైన వైద్య సేవలు. లాస్ట్ టైం మన గవర్నమెంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి ఫామ్ చేసిన ప్రతి విలేజ్లో కూడా విలేజ్ క్లినిక్, హెల్త్ క్లినిక్లు మీకు చూడండి, ప్రతి మంత్లో ఒక రోజు వచ్చేసి బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు చేస్తూ ఉంటారు మన విలేజ్లో వచ్చి. 104 వస్తుంది. అలా వీళ్ళు కూడా విలేజెస్కి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండాలని చెప్పి 6.25 crores బడ్జెట్తోని ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఓకే, జస్ట్ ఆ లైన్ రాసుకున్నాము సరిపోదు మీకు, ఎందుకంటే ఇది మన స్టేట్ రిలేటెడ్ కాదు, కానీ నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఒకటి. భోపాల్ ఆర్పిఓ, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అమ్మ. ఆర్పిఓ అంటే పాస్పోర్ట్ లాంచెస్ హిస్టారిక్ యాక్సెసిబిలిటీ సర్వీసెస్. యాక్సెసిబిలిటీ సర్వీసెస్ అంటే యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మనం దివ్యాంగులు ఉంటారు, అంటే దివ్యాంగులు అంటే డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఏం చేసిందంటే బ్రెయిలీ అండ్ సైన్ లాంగ్వేజెస్. చూడండి, వాళ్ళు రాగానే ఆఫీస్లో రాగానే ఇక్కడ చూడండి ప్లేట్స్ ఉన్నాయి కదా, వీటిని టచ్ చేసి వాళ్ళకి గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. మీరు ఇలా ఇక్కడ కూర్చోండి, ఇలా ఉండాలి, ఈ లైన్లో ఉండాలని చెప్పి. సో వాళ్ళ సైన్ బోర్డ్స్ ఆర్పిఓ అంటే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు దాకా ఏ పాస్పోర్ట్ లేదు కాబట్టి, ఎక్కడ కూడా లేదు కాబట్టి, ఫస్ట్ ఎక్కడంటే భోపాల్. ఓకే, భోపాల్ ఏ క్యాపిటల్? ఏ స్టేట్ క్యాపిటల్? మధ్యప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ భోపాల్. ఓకే, మీకు ఏమైనా జాగ్రఫీలో చెప్తారు, స్టాటిక్ జీకే మీకు కవర్ అవ్వాలని చెప్తున్నానండి. ఓకేనా? అమూల్ 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ మైల్ రాయి. అమ్మ ఇక్కడ నుంచి ప్రతి స్లైడ్ కూడా మీకు ప్రతిదీ ఉన్నది, ఇది హెడ్డింగ్ ఉన్నదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే వీటి గురించి మనకు అంత డెప్త్ అవసరం లేదు. ఏ కంపెనీ 1,00,000 crore టర్న్ ఓవర్ రీచ్ అయింది? అమూల్, అంతే. తెలుసు కదా అమూల్ అందరికీ? డైరీ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, 1,00,000 కోట్లు అంటే తక్కువ కాదు కదా. మన యొక్క ఏమంటారు, యాన్యువల్ బడ్జెట్ 3 లక్షల కోట్లు. అలాంటిది 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది అమూల్కి. అంటే చాలా ఆల్ ఓవర్ ఇండియా చాలా గ్రిప్లో ఉందన్నమాట. ఓకే, మీకు ఈ వాతావరణం ఇప్పటికే వస్తుంది. వరల్డ్ బ్యాంక్ చూడండి, ఇందాక మార్జిన్ స్టోన్లు ఏం చేసింది, మనమే అంచనా తగ్గించింది, 30 బేస్ పాయింట్స్ తగ్గించి 6.2 కింద మెన్షన్. కానీ వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది, 6.3 నుంచి 6.6 ఆర్థిక వృద్ధి రేటు. అది జీడిపి. ఓకే, ఇది ఆర్థిక వృద్ధి రేటు. చూసుకుని రెండే డిఫరెంట్. ఒక్క నిమిషం. డొమెస్టిక్ ఏటమ్మా? ఓకే, నేను రాయడం తప్పు రాస్తాను. యాక్చువల్లీ చూడండి, ఎఫ్టిఎస్ మనం చెప్పాం కదా. ఎఫ్టిఎస్ ఏ కంట్రీస్తో ఎఫ్టీ అయింది మనకి? మొన్న న్యూజిలాండ్తో.
దానికి ముందు అంటే నేను చెప్పలేదు మీకు, అక్కడే చెప్పాను. యూకేతో మనకి యూరోపియన్ యూనియన్తో కూడా ఎఫ్టీఏలు కుదిరాయి. ఓకే, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, యూకే మొత్తం 3 కంట్రీస్తో కూడా మనకి ఎఫ్టీఏలు కుదిరాయి. సో దానివల్ల 6.3 నుంచి 6.6 ఇంకా బలపడుతుంది అలాగని చెప్పి మనకి చెప్పారనమాట. ఓకే, కరెక్టే. జీడిపి వాళ్ళేమో 6.5 నుంచి 6.2 చేశారు. అది గుర్తుపెట్టుకోండి పాయింట్లు. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది ఎవరైనా చెప్తారా? కాదు, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ. ఓకే, ఒకసారి చెక్ చేయండి. వాషింగ్టన్ డీసీ కదా. బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ మీకు ఐడియా ఉందా? 1944లో ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా ఒకేసారి ఫామ్ అయ్యామ్మా. వాషింగ్టన్ డీసీ. యాక్చువల్లీ వరల్డ్ బ్యాంక్ అక్కడ పేరు ఏంటంటే ఐబిఆర్డి. యాక్చువల్లీ ఎందుకంటే మనకి వరల్డ్ వార్ అయిన తర్వాత మొత్తం చాలా కంట్రీస్ ఎకానమీలో ఫైనాన్షియల్ లాస్ అయిపోయాయి. సో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరగాలని చెప్పి ఐబిఆర్డి ఫామ్ చేశారు. ఐబిఆర్డి ఐఎంఎఫ్, అది ఐబిఆర్డి వరల్డ్ బ్యాంక్ అని మారింది. ఓకే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అది 1944. మీకు బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అంటారు. ఈ బ్రిటన్ వుడ్స్ అనేది ఒక కాన్ఫరెన్స్ జరిగింది 1944లో. బ్రిటన్ వుడ్స్ ట్విన్స్. సో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అనేవి అక్కడ ఫామ్ అయినాయి. మీకు డైరెక్ట్ బిట్ వస్తుంది చూడండి. ఇలాంటి ఈ బిట్ అయితే ఖచ్చితంగా ఇలాంటి రావచ్చు. చాలాసార్లు రిపీట్ అయిన బిట్ ఇది. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని వీటిని అంటారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, ఐఎంఎఫ్ డైరెక్టర్ ఎవరు? కృష్ణ జార్జివా. మొన్న క్రిస్టియన్ లగార్డే చెప్పాను కదా, ఆవిడ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్. దానికి ముందు ఐఎంఎఫ్ డైరెక్టర్ కింద చేశారు. ఆవిడప్పుడు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్. ఓకే, ప్రెసెంట్ ఐఎంఎఫ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టినా జార్జివా. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, మన ఇండియానే. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏ ఇయర్లో ఫామ్ అయిందంటే ఏం చెప్తారు? ఏ ఇయర్లో ఫామ్ అయింది వరల్డ్ బ్యాంక్? 1944. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటారు. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ లో ఫామ్ అయిన రెండు. ఓకే, మీకు ఇంకా సబ్జెక్ట్ చెప్తారు కదా, మీకు ఎకానమీ చెప్పినప్పుడు ఇది కవర్ అయిపోతుంది. ఎకానమీలో ఇది అంతా ఎకానమీ అమ్మా. సో మీకు ఇంకా ఐడియా లేదు కాబట్టి కొత్తగా అనిపించవచ్చు. ఎకానమీ చెప్పినప్పుడు ఈ టాపిక్ కవర్ అయిపోతుంది. కానీ నేను ముందుగానే మీకు చెప్తాను, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఓకే, సెస్మలాజికల్ అబ్జర్వేటరీ. సెస్మలాజికల్ అబ్జర్వేటరీ అంటే ఏంటమ్మా? తెలుగులో చెప్తారా ఎవరైనా? సెస్మోగ్రాఫ్ ఎప్పుడైనా విన్నారా? సెస్మోగ్రాఫ్, రెక్టర్ స్కేల్. మనకి భూకంపం వచ్చినప్పుడు రెక్టర్ స్కేల్లో వస్తుందని చెప్తారు కదా. సెస్మో అంటే, సెస్మాలజీ అంటే భూకంప అధ్యయన శాస్త్రం. ఓకే, ఈ అబ్జర్వేటరీ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకు? ఇది చూడండి, కిష్టావర్లో. ఎందుకంటే యూజువల్గా ఎక్కువ చూడండి నేపాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ భూకంపాలు ఎక్కువ వచ్చే ప్రదేశాలు అవన్నీ. ఎందుకు? యురేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ కాన్స్టెంట్ గా ఢీకొంటూ ఉంటాయి. మీకు జాగ్రఫీలో చెప్తారు ఆ విషయం. ఆ ఢీకొంటూ ఉన్నప్పుడు ఏం చేస్తే యురేషియన్ ప్లేట్ కింద మన ఇండియన్ ప్లేట్ అనేది స్లోగా మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఫ్రిక్షన్ జరిగినప్పుడు భూకంపాలు ఫామ్ అవుతాయి. సో ఎర్త్ క్వేక్స్ ఫామ్ అవుతాయి.
సో దాన్ని ముందుగా అబ్జర్వేషన్ చేస్తే మనం చాలా మందిని రక్షించవచ్చు అలాగని చెప్పి పెట్టారనమాట. భూకంపాల తీవ్రతను, భూగర్భ మార్పుల్ని అబ్జర్వ్ చేయడానికి. ఓకే, కిస్ టవర్ సగం అయ్యింది ఇంకా. ఓకేనా, అర్థమవుతుందా? బ్లాంక్ ఫేసెస్ చూస్తే నాకు కొంచెం నాకు ఫ్యాన్ ఏమి దీనికోసం ఆపిస్తారా? వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని. అదా అటువైపు ఇక్కడేనా? ఓకే, వీళ్ళు చాలా కష్టంగా విన్నారు. ఎందుకు వీళ్ళు ఫేస్ చూస్తే నా చెప్పింది అర్థం కావట్లేదో తెలియదు, ఏంటో అర్థం కాలేదు. అమ్మ నువ్వు ఏమైంది, అర్థం అవుతుంది మీకు? చెప్పండి. చాలా ఫాస్ట్ చెప్పాలి ఈ క్లాస్, అందుకే నేను కొంచెం మొన్న ఏంటంటే మీకు క్లాస్ టైమింగ్కి స్లైడ్స్ సరిపోయింది, ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది. ఓకే, డాప్లర్ వెదర్ రాడార్ రిజిస్టర్ ఎట్ దోడ. దోడ కూడా ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీరే. చూడండి, రెండు గుర్తుపెట్టుకోండి ఈ మంత్ లో. డాప్లర్ వెదర్ రాడార్ ఇన్స్టాల్ ఎట్ దోడ. మనం యూజువల్గా డాప్లర్ ఎవరైనా తెలుసా? డాప్లర్ టెస్ట్, డాప్లర్ గురించి ఎవరికైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే రాడార్ అమ్మ ఒకటి. డాప్లర్ అనేది ఒక రాడార్. మనకి వెదర్ రిపోర్ట్స్ ఫామ్ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఉంది. సో వెదర్ రిపోర్ట్స్ చెప్పడం కోసం దోడలో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, దోడ ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అంతే. ఓకేనా, మీకు ఇది సరిపోద్ది. ఓకే, దోడ పక్కన జమ్మూ అండ్ కాశ్మీర్ పెట్టుకొని సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. మీ పీడిఎఫ్ వచ్చినప్పుడు ఇవి చదువుకోండి. COP 33. COP 33 అంటే ఏంటి తెలుసా? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 2028లో ఇండియా హోస్ట్ చేద్దాం అనుకుంది, కానీ మళ్ళీ ఆ డెసిషన్ వెనక్కి తీసుకుంది. సో ఇంపార్టెంట్ అమ్మా. సో ఓన్లీ సౌత్ కొరియా ఒకటే ఉండిపోయింది, సో అది హోస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో ఎప్పుడు జరిగింది? 2022 న్యూఢిల్లీలో COP 8 జరిగింది. ఓకే, ఇది రాసుకోండి. COP 8 ఇండియాలో 2022. 33 మనం హోస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది మనకి విత్డ్రా చేసుకుంది. ఓకే, ఇండియా విత్డ్రాల్ ద ఆఫర్. మీకు మళ్ళీ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు, డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ప్రతిదీ నేను COP ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి మీరు ఏంటన్నది నోట్ చేసుకోండి. ఓకే, ఓకే. పాండిచ్చేరి హ్యూమనాయిడ్ రోబోట్ నీలా. సో ఎలక్షన్స్ లో మనకి ఏంటంటే అవేర్నెస్ కల్పించడం కోసం నీలా అనేది రోబోట్. ఎక్కడ? పాండిచ్చేరి ఎక్కడ ఉంది? పుదుచ్చేరి, పాండిచ్చేరి. ఇప్పుడు పుదుచ్చేరి అంటాం మనం, తమిళనాడులో ఉంది. యాక్చువల్ ఇది మనకి యూటీ. సో మన ఆంధ్రాలో కూడా పాండిచ్చేరి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. ఎక్కడ చెప్తారా? యానాంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, నీలా ఎక్కడ? పాండిచ్చేరి ఎలక్షన్స్ లో. దేనికి? ఎలక్షన్ అవేర్నెస్ కి. చూడండి ఇమేజ్. ఓకే,
సో ఓటర్లతో ఏంటంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంది అనమాట, రండి లైన్లో ఉండండి, ఇలా ఓటింగ్ ఇలా చేయాలి మాట్లాడుతుంది అనమాట. సో నీలా రోబోట్ అనేది ఏంటనేది బిట్ అడిగితే చెప్పండి డైరెక్ట్గా మీకు ఆన్సర్. ఓకేనా? నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లాంచ్డ్. కోఆపరేటివ్ డేటాబేస్ అమ్మ, సహకార సంఘాలు మీకు ఐడియా ఉంది కదా. కోఆపరేటివ్ మనకి సహకార సంఘాలు యూజువల్గా రైతులకు రుణాలు ఇవ్వడం. సో ఏంటంటే కొంతమంది రైతులు గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసుకుంటారు, వాళ్ళకి రుణాలు ఇవ్వడం ఇలాంటివి. సో అలాంటి సహకార సంఘాలు మొత్తం అలాంటి కోఆపరేటివ్ డేటాబేస్ అనేది లాంచ్ అయింది. ఓకే, చూడండి మన ఇండియాలో 8 లక్షల పైగా సహకార సంఘాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒకే దగ్గర చేర్చి మెరుగైన విధానాలు పొందడం దీని లక్ష్యం. ఓకే, మెయిన్ చూడండి ప్యాక్స్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఇది మీకు ఎకానమీలో వస్తుంది ప్యాక్స్. ఎవరైనా చెప్తారా? న్యూస్ పేపర్ చూస్తే ఏ మినిస్టర్ ఆయన? అమిత్ షా, హోమ్ మినిస్టర్. సో ఎవరు లాంచ్ చేశారండి? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ఓకే, సో యాక్చువల్ ఫ్లోటింగ్ రేట్స్ బాండ్స్. అమ్మ బాండ్స్ యాక్చువల్గా మీకు ఐడియా ఉందా? ఎన్ఎస్సి వడ్డీ రేట్లో అంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ ఏం చేస్తుంది, కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అవి మనం యూజువల్గా కొనుక్కోవచ్చు ఆర్బీ బాండ్స్. సో వాటి యొక్క వడ్డీ రేట్లు అనేది నూతన నిబంధనలు 2020 పెట్టుబడి నిబంధనలు అంటే ఎఫ్ఆర్ఎస్పి 2020 దాన్ని సవరించింది ఫ్లోటింగ్ రేట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లోటింగ్ రేట్స్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అలాగని మనకు సర్టిఫికేట్ ఉంది, దాంతో లింక్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే యూజువల్గా ఏంటి మనకి ప్రభుత్వ బాండ్లో సులభంగా పెట్టుబడి పెట్టడానికి వీలుగా, అంటే చాలా మంది కొంతమంది పెట్టరు ఎందుకంటే రిస్క్ అలాగని చెప్పి. సో ఎప్పుడైతే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి లింక్ చేస్తుందో మనకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగని చెప్పి 2020 ఎఫ్ఆర్సిబి ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అనేవి అమెండ్మెంట్ చేసింది ఆర్బీఐ. ఓకే, సువిధ పోర్టల్ అంటే ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ లాజిస్టిక్స్. ఓకే, అంటే ఎవరెవరు ఇప్పుడు సువిధ పోర్టల్ ఏంటంటే మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. సో మనకి మెయిన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే మాకు ఫస్ట్ పర్మిషన్ కావాలి, మేము ర్యాలీ చేసుకోవడానికి అలాగని చెప్పి. సో ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత. సో ఫస్ట్ కమ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్డ్ సువిధ పోర్టల్ ఎలక్షన్ లాజిస్టిక్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే పార్టీ ర్యాలీ చేయాలంటే పర్మిషన్ కావాలి, మీకు ఎలక్షన్ కమిషన్ మనకి పర్మిషన్ ఇస్తుంది. సో ఏం చేస్తుంది అంటే మీరు ఏ వెహికల్స్ ఏవైతే పట్టుకెళ్తున్నారో మీరు సభలో ఎక్కడైతే అనుమతులు అంటే వాళ్ళ పర్మిషన్స్ అనేవి కూడా సింగిల్ విండో, ఒకే విండో. ఆ ఒకే విండో ఏంటి? సువిధ పోర్టల్లో కంప్లీట్గా మీరు చూడండి. నార్మల్గా ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసిన వెహికల్ మాత్రం వాళ్ళ ర్యాలీకి పట్టుకెళ్ళాలి, వేరే వెహికల్ పట్టుకెళ్ళడానికి లేదు. సో అవన్నీ కలిపి ఇప్పుడు ఏం చేస్తాం, మా పార్టీ వాళ్ళు వచ్చేసి మేము మాకు ఇవ్వండి ఫస్ట్ అని చెప్తారు, లేదా ఇంకొక పార్టీ వచ్చి మాకు ఇవ్వండి ఫస్ట్ అని చెప్తారు. అలా కాకుండా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు, ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత. ఈ పోర్టల్ ఎవరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళే, సో వాళ్ళ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి.
సో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా చేయడం కోసం సువిధ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. ఓకే, ఓకేనా. సాగర్ సంవాద్ ఓషన్ డిజిటల్ ఫామ్. సాగర్ సంవాద్ ఓషన్ డిజిటల్ ఫామ్ అంటే యూజువల్ ఏంటంటే చూడండి, మనకి సముద్రం ఉంటుంది, సముద్రం అడుగునే టెంపరేచర్స్, నెక్స్ట్ సముద్రం పైన టెంపరేచర్, నెక్స్ట్ ప్రెజర్, ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎందుకమ్మా పారామీటర్స్? సముద్రం అడుగున కొన్ని జీవులు బతుకుతాయి, సముద్రం పైన ఉపరితలంలో కొన్ని జీవులు బతుకుతాయి. సో వాటి అన్ని యొక్క రియల్ టైం టెంపరేచర్స్ అన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొస్తుంది. అంటే ఏ కరెంట్స్, సముద్ర ప్రవాహాలు అంటే ఓషన్ కరెంట్స్, అలాగే వాతావరణం, సముద్ర గర్భ ఉష్ణోగ్రత, సముద్రం ఒకే చోట సమయంలో రియల్ టైం. ఇప్పుడు మనకి ఇక్కడ నర్సీపట్నం టెంపరేచర్ మొబైల్లో చూస్తున్నాం, మనం మొబైల్లో చూస్తే నర్సీపట్నంలో 40 టెంపరేచర్ ఉంది రోజు అని చెప్తాం. మనకి రియల్ టైం ఏంటంటే మనం ఈ నిమిషం ఇక్కడ ఈ ప్లేస్ లో సముద్రం అడుగును కూడా ఎంత ఉందో టెంపరేచర్ అనేది తెలుసుకోవడానికి పోర్టల్. ఓకే, సాగర్ సంవాద్ గుర్తుపెట్టుకోండి, ఓషన్ డిజిటల్ ప్లాట్ఫామ్. అంతే, మీకు షార్ట్ గా చెప్పేస్తున్నాను అన్ని. ఓకే, చాలా కవర్ అవ్వాలి. ఇంకా అర్థమైందా? దేశంలో మొదటి వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో. వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో మైల్ స్టోన్ ఎట్ కంకారియా, అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎక్కడుందమ్మా? గుజరాత్. కంకారియా అనేది ఒక డిపో అనమాట, రైల్వే డిపో. ఏంటిది యాక్చువల్లీ ఏమవుతుందంటే 100% రీసైక్లింగ్. మనకి ఇప్పుడు ట్రైన్స్ ఉంటాయి, కొన్ని ట్రైన్స్ ని ఎలా పడితే అలాగా పాడు చేస్తూ ఉంటారు, చాలా నొరిస్తూ ఇలా వచ్చినప్పుడు. మన యూజువల్ మన స్టేట్ లో ట్రైన్స్ చాలా బాగుంటాయి, అంటే మనం ఇంకో స్టేట్ అనకూడదు కానీ చెప్తున్నాను. సో అలా మనం ఏం చేస్తాం, ట్రైన్స్ ని కడుగుతుంటారు, వాష్ చేస్తారు కదా షెడ్ లో, డిపోలో వాష్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక డిపోకి 1,50,000 ఒక రోజుకి 1,50,000 కోట్ల వాటర్ అంటే లీటర్స్ వాటర్ పోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఆ వాటర్ మళ్ళీ మనం రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అని చెప్పి 100% రీసైక్లింగ్. ఓకే, రైల్వే నెట్జర్ ఫస్ట్ టైం ఎక్కడ? కంకారియా, అహ్మదాబాద్ గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుంది, మనకి వాటర్ అనేది సేవ్ చేసుకుంటున్నాం. అంత మొత్తం అమౌంట్ వాటర్ అంటే ఒక ఇయర్ లో 80 కోట్ల లీటర్లు అంట. ఓకేనా? ఇది మెయిన్, ఇది ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని సరిపోద్ది. ఓకే, షేకా జీల్ న్యూ రామ్సర్ సైట్. అమ్మ రామ్సర్ సైట్ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా? చిత్తండాల గురించి. రామ్సర్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 1971. రామ్సర్ అనేది అసలు యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది అంటే ఒక ఇరాన్ లో ఒక ఏరియా అమ్మా, ఇరాన్ లో ఒక ఏరియా. చిత్తన్యాల గురించి అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ రామ్సర్ అనేది ప్రతి కంట్రీలో ఉన్న చిత్తన్యాలను పర్యవేక్షిస్తుంది అనమాట. సో ఐడెంటిఫై చేసి దాన్ని కాపాడాలి. ఎందుకు చిత్తన్యాలు కాపాడాలి? ఎందుకంటే యాక్చువల్గా ఈ చిత్తన్యాలు మోస్ట్లీ ఏమవుతాయంటే అక్కడ ఒక డిఫరెంట్ లైఫ్ ఉంటుంది అనమాట. ఆ డిఫరెంట్ లైఫ్ ఇప్పుడు కొన్ని బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ అనేవి అక్కడ మాత్రం ఉంటాయి. సో ఎప్పుడైతే రామ్సర్ సైట్ కింద డిక్లేర్ చేసిందో, సో కొన్ని ప్రికాషన్ మెథడ్స్ తీసుకుని అక్కడ బర్డ్స్ కి కావాల్సిన అవి అక్కడ ఎవరైనా నెక్స్ట్ ఏంటి హంటింగ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా బ్యారీ అంటే ఆపుతారు అనమాట. సో ఇలా మన ఇండియా మొత్తానికి ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? 99. ఈ 99th వన్ ఏది? షేకా జీల్ సరస్. ఎక్కడ ఉంది? ఇది యూపీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు మళ్ళీ చెప్పినప్పుడు మొత్తం ఈ 99లో ఇంపార్టెంట్ కూడా చెప్పొచ్చు, స్టాటిక్ జీకేలో వస్తాయి అవి. రాసుకున్నారా? ఓకే, మన ఇండియాలో యునెస్కో జెండర్ ఇంక్లూజన్, ఇదే పాయింట్. యునెస్కో చైర్ ఆన్ జెండర్ ఇంక్లూజన్ ఎస్టాబ్లిష్డ్. అది ఎక్కడ? ఇండియాలో.
ఇప్పుడు మహిళలకు కూడా డిజిటల్ టూల్స్ ఎంపవర్మెంట్ రూరల్ ఉమెన్ కోసం ఏం చేసింది ఇండియాలో ఇంక్లూజన్ జెండర్ ఇంక్లూజన్ చైర్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ పాయింట్ రాసుకొని సరిపోద్ది. మనం చెప్పాను యునెస్కో అబ్రివేషన్ చెప్పండి ఎవరన్నా. యూనియన్ కాదు, యునైటెడ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫస్ట్ టైం మీరు విన్నారు, రెండోసారి అడిగినప్పుడు చెప్పారు కదా. సో ఇవి కూడా మీకు అలాగే అనిపిస్తాయి, ఇంకోసారి మీరు చదివి చెప్పినప్పుడు ఈజీగా ఉంటాయి. యునెస్కో ఎక్కడుంది? యునెస్కో ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్? ప్యారిస్. భారత్ టాక్సీ కోఆపరేటివ్ ప్లాట్ఫామ్ లాంచ్. ఓకే, సో మీరు ఇది ఏంటి దేనికి? యాక్చువల్ గిగ్ వర్కర్స్ అంటే మీకు ఇప్పుడు జొమాటో స్విగ్గీ ఉన్నారు కదా, వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు యూజువల్గా. అంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే నాన్ ప్రాఫిట్. వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళని జొమాటో వాడు ఏం చేస్తాడంటే ఒక పార్ట్నర్ కింద పెట్టుకుంటాడు. వాడికి 100 రూపాయలు వచ్చాయంటే జొమాటో వాడికి ఒక 20 రూపాయలు వెళ్ళిపోతాయి. ఓకే, వీడికి ఒక 80 రూపాయలు వస్తాయి. సో సమ్ టైమ్స్ ఇంకా ఈ పోర్షన్ అనేది వాడి ఇష్టం, జొమాటో వాడు పెంచుకోవచ్చు, స్విగ్గీ వాడికి మార్చొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, గిగ్ వర్క్స్ చాలా లాస్ అయిపోతున్నారు. వీళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందంటే ఇన్సూరెన్స్ ఉండదు. యాక్సిడెంట్ జరిగితే జొమాటో వాడు ఏం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వాడు పార్ట్నర్ కింద పెట్టాడు. డెలివరీ పార్ట్నర్ అంటారు, విన్నారా లేదు మీరు? డెలివరీ పార్ట్నర్. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ గిగ్ వర్కర్స్ ఎక్కువగా రోడ్డు మీద ఉంటారు. సో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ అనేది లాస్ అయిపోతుంది, వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా రాదు. ఈ జొమాటో ఏం అవసరం లేదు, మా పార్ట్నర్ మా ఎంప్లాయ్ కాదని చెప్తాడు, ఎంప్లాయ్ కాదు మా పార్ట్నర్ అని చెప్తాడు. సో వాళ్ళు చాలా లాస్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేసింది గవర్నమెంట్, ఏం చేసింది, భారత్ టాక్సీ కోఆపరేటివ్ ప్లాట్ఫామ్ లాంచ్. వీళ్ళకి ఏంటంటే మీరు 100 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు మీకే రావాలి అని చెప్పి గవర్నమెంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అది భారత్ టాక్సీ కోఆపరేటివ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇదో 100% డ్రైవర్లకే అందుతుంది. సో అప్పుడు మనకు కూడా తక్కువ ధరకే మనం ట్రావెల్ చేస్తాం అనుకో, మనకు కూడా తక్కువ ధరకే రవాణా సదుపాయం దొరుకుతుంది. సో మ్యూచువల్ బెనిఫిట్ అర్థమైందా? గిగ్ వర్కర్స్ అంటే ఏంటో అర్థమైందా వర్డ్? మీరు ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్ళారు అనుకో, యూజువల్గా 100 రూపాయల రైడ్ ఉంటే యాక్సెప్ట్ చేయడాడు. 5 కిలోమీటర్లు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. 5 కిలోమీటర్లు 100 రూపాయలు మనకి చాలా బాగా అనిపిస్తుంది. వాడు యాక్సెప్ట్ చేయడు, మనం ఏం చేస్తాం, ఎవరు యాక్సెప్ట్ చేయరు. మనం ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు యాడ్ చేయమంటాడు. సో అలా డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది ప్రైవేట్ కంపెనీస్. సో గవర్నమెంట్ అలా ఫామ్ చేసింది. భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ లాంచ్డ్. చూడండి, అంతర్జాతీయ భౌగోళిక ఇంగ్లీష్ కదా, డొమెస్టిక్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ లోకల్ కార్గో షిప్పింగ్ ఫ్రమ్ గ్లోబల్ షాక్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రొటెక్ట్ లోకల్ కార్గో షిప్పింగ్ ఫ్రమ్ గ్లోబల్ షాక్స్ అంటే ఇప్పుడు యూజువల్గా ట్రంప్ మనం చెప్పాను ఈ ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్లు ఇవ్వడం. సో ఇలాంటివి సమ్ టైమ్స్ ఇప్పుడు ఇరాను యుఎస్ వార్ జరిగింది. ఓకే, యుఎస్ వార్ జరిగింది, అప్పుడు ఉన్న కార్గో షిప్స్ చాలా వరకు బ్లాస్ట్ చేసేస్తున్నారు, కొంతమంది షూట్ చేస్తున్నారు, పేల్చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు పేల్చేయచ్చు, యుఎస్ వాళ్ళు పేల్చవచ్చు. సో ఇలాంటి వాటికి మనకి ఒక ఇన్సూరెన్స్ ఉన్నది అనుకోండి. సో ఆ ఇన్సూరెన్స్ ఎవరు ఇనిషియేట్ చేశారు? ఇండియా, మన గవర్నమెంటే. భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ లాంచ్డ్. సో అందరూ కూడా ఈ కార్గో షిప్స్ మీ ఉన్నాయి అనుకోండి, ఇందులో మీరు దీని యొక్క రిజిస్టర్ చేశారనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో యూజువల్ కొత్తగా మనం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాము, ఇలాంటి వాటికి గవర్నమెంట్ మనకి సొల్యూషన్స్ ఇది. ఓకే, ఇది అర్థమైంది కదా ఎందుకు భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ అనేది? ఎందుకు? ప్రొటెక్ట్ లోకల్ కార్గో షిప్పింగ్ ఫ్రమ్ గ్లోబల్ షాక్స్. అంటే మన వార్ జరిగినప్పుడు చాలా షిప్లు అనేవి మునిగిపోయాయి. చైనాది, థాయిలాండ్, మీరు న్యూస్ చూసారు లేదో, థాయిలాండ్ సంబంధించిన పెద్ద కార్గో షిప్ అనేది మొత్తం పేల్చేశారు. సో దానికి ఇన్సూరెన్స్ ఉన్నది అనుకోండి, ఓకే, ప్రైవేట్ గా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ లాంచ్ చేసింది కాబట్టి ఇన్ కేస్ ఇండియన్ ఏమైనా షిప్స్ ఉంటే మనం అందులో రిజిస్టర్ చేయనుకోండి, మనకి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, నోట్ చేసుకున్నారా?
సెంట్రల్ విస్టాలో మొదటి హైడ్రోజన్ బస్, ఫస్ట్ హైడ్రోజన్ బస్ ఇన్ సెంట్రల్ విస్టా. సెంట్రల్ విస్టా అంటే ఏంటమ్మా, మన పార్లమెంటు దగ్గర సెక్రటేరియట్ ఉండదు, అంటే మన పార్లమెంట్ ఉంది కదా, అక్కడ మినిస్టర్స్ తాలూకు యొక్క ప్రెజెంట్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, సెంట్రల్ విస్టా పరిధిలో మొట్టమొదటి హైడ్రోజన్ బస్సు, షటిల్ బస్సు. ఏంటంటే వీళ్ళకి హైడ్రోజన్ బస్సు ఎందుకు ప్రిఫర్ చేస్తుంది మన గవర్నమెంట్ ఇప్పుడు, ఇది నెట్ జీరో, అంటే మనకి పొల్యూషన్ అనేది ఉండదు, వాటరే వస్తుంది. మనకి ఏంటంటే మనకి ఎమిషన్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమి ఉండదు, వాటర్ వేపరే వస్తుంది. ఓకే, కేవలం నీటి ఆవిరిని ఉద్గారాలుగా విడుదల చేస్తూ సచివాలయం, మెట్రో కేంద్రాలు, సచివాలయం అంటే అక్కడ పార్లమెంట్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ లో. చూడండి, స్టెల్త్ ఫైటర్ జెట్స్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ఫెసిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మన ఏపీకి రిలేటెడ్ సంబంధించింది. చూడండి, స్టెల్త్ ఫైటర్ జెట్, స్టెల్త్ అంటే తెలుసు ఎవరికైనా, శత్రు కనిపించకుండా రహస్యంగా, అంటే ఇప్పుడు వాళ్ళకి రాడార్ సోనోగ్రాఫ్స్ ఉంటాయి, వాటిలో ఐడెంటిఫై అయిపోతాయి. ఈ స్టెల్త్ అంటే ఏంటంటే తక్కువ హైట్ లో మూవ్ అవుతూ వాటికి ఇది అందకుండా మనకి ట్రావెల్ చేస్తాయి అనమాట. స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలు విడిభాగాలు స్థానికంగా తయారు చేయడానికి యూనిట్ స్టార్ట్ అవుతుంది. డిఆర్డిఓ, మనం చెప్పాను కదా డిఆర్డిఓ గురించి. ఎక్కడ డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్? న్యూఢిల్లీ. ఓకే, డిఫెన్స్ స్టాఫ్, న్యూ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్. సిడిఎస్ అనేది ఒక, సిడిఎస్ అంటే ఏంటి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అంటే మనకి నేవీకి ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ కి కూడా కలిపి ఒక చీఫ్ ఉన్నారు, ఆయన పోస్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎవరు, ఎన్ఎస్ రాజా సుబ్రమణి, గుర్తుపెట్టుకున్నాం ఇది, ఎన్ఎస్ రాజా సుబ్రమణి. ఎవరి స్థానంలో? అనిల్ చౌహాన్. రాసుకున్నారా? చూడండి, క్లీన్ కోస్ట్ సేఫ్ సీ, స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్. మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ ఆర్గనైజ్డ్ స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్. రాసుకున్నారు అదే, ఇది కూడా రాసుకోండి. పృథ్వీ పథకం కింద జస్ట్ అవుట్లైన్ రాసుకుని సరిపోదు. చూడండి, మన పొల్యూషన్ అనేది కోస్టల్లో ఉంటే చాలా ప్లాస్టిక్ మరియు సముద్ర వ్యర్థాలు క్రమబద్ధంగా తొలగించడం. ఓకే, క్లీన్ కోస్ట్ సేఫ్ సీ. అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ గోల్డ్ క్యాప్. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, 100 కేజీల వరకు మనకి ఏంటంటే ట్యాక్స్ లేకుండా దిగుమతి చేసుకోవచ్చు మనకి, ఇప్పుడు ఎవరైనా కావాలనుకుంటే. ఆ పరిమితిని విధించి, ఇంతకుముందు ఆ లిమిట్ ఉండేది కాదు. ఈ లిమిట్ అనేది రీసెంట్గా గవర్నమెంట్ గోల్డ్ క్యాప్, అంటే ఆ లిమిట్ అనేది పెట్టిన ఆథరైజేషన్ స్కీమ్ కింద. ఓకే, ఏమవుతుంది దీనివల్ల, మిస్యూజ్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్. చాలా మంది ఇక్కడ ఏమో డ్యూటీ ఫ్రీ అంటే సుంకం లేకుండా, అంటే ట్యాక్స్ లేకుండా
చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. సో అందుకోసం దానికి లిమిట్ పెట్టింది 100 kg. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని సరిపోద్ది. అడ్వాన్స్డ్ అథరైజేషన్ ఫర్ స్కీమ్ గోల్డ్ క్యాప్ 100 kg. మొన్న రీసెంట్ గా మళ్ళీ దీన్ని అమెండ్ చేశారు. ఓకేనా, నోట్ చేసుకున్నారు, ఇంకా ఆపేసారా? ప్యూర్ ఎయిర్ టవర్ ఆపరేషనల్ ఇన్ న్యూఢిల్లీ. ఫస్ట్ టైం అమ్మా, ఫస్ట్ టైం ఇది గుర్తుపెట్టుకుని. ఓకే, ఫస్ట్ అనేది ఎప్పుడైనా మీరు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో. ప్యూర్ ఎయిర్ టవర్ ఎక్కడ? న్యూఢిల్లీ. ఏం చేస్తుంది? మనకి న్యూఢిల్లీలో చాలా పొల్యూషన్ ఉంది కదా, చాలా ఎక్కువ పొల్యూషన్. PM 2.5 అంటే నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. జీవశాస్త్ర పద్ధతిలో అంటే దాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది ఫిల్టర్ చేసి క్లీన్ ఎయిర్ని ఇస్తుంది అనమాట. ఓకే, అంతే. ప్యూర్ ఎయిర్ టవర్ ఎక్కడ? న్యూఢిల్లీ. మనకి ఎక్కువ పొల్యూషన్ సిటీ ఏది మన ఇండియాలో? ఢిల్లీ. వింటర్ అయితే అక్కడ చాలా వరకు ఉండలేం మనం. కమలా హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ క్లియర్. ఓకే, ఎక్కడిది? అరుణాచల్ ప్రదేశ్. 1720 మెగావాట్లు కమలా జల విద్యుత్ ప్రాజెక్ట్. దీనికి పర్యావరణ అనుమతులు లభించాయి, అంటే పర్మిషన్ ఇచ్చారు. ఓకే, మనకి చూడండి మన బార్డర్లో